నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇంద్రుడు వారికి ఎలాగైనా మేలు చెయ్యాలని కర్ణుని దగ్గర సహజ కవచ కుండలాలను దానంగా స్వీకరించాలని తలచినప్పుడు ఆ ఆలోచనను ముందుగానే గ్రహించిన సూర్యభగవానుడు బ్రాహ్మణ రూపంలో కర్ణుని దగ్గరికి వచ్చి హెచ్చరిస్తాడు. కానీ కర్ణుడు ఎవరొచ్చి అడిగినా తాను దానాన్ని తిరస్కరించలేనని అది తన దృఢవ్రతమని చెప్తాడు. అయితే సూర్యుడు కర్ణుడికి నీవు నీ సహజ కవచ కుండలాన్ని ఇచ్చే ముందు ఇంద్రుని దగ్గర ఒక అమోఘ శక్తి ఉంది, దాన్ని స్వీకరించమని హితబోధ చేస్తాడు. ఆ తర్వాత ఒకనాడు మధ్యాహ్నం వేళ ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో కర్ణుని దగ్గరికి వచ్చి సహజ కవచ కుండలాలు దానంగా అడిగినప్పుడు కర్ణుడు వచ్చినవాడు ఇంద్రుడిని గ్రహించి అతని వద్ద నుంచి అమోఘ శక్తిని సంపాదించుకుని తన సహజ కవచ కుండలాలను తన శరీరాన్ని నుంచి పెకలించి అతనికి దానంగా ఇచ్చేస్తాడు. మనం అంతవరకు చెప్పుకున్నాం. ఇదంతా వైశంపాయన మునీంద్రుడు జనమేజయ మహారాజుకి చెప్పి పాండవులు మార్కండేయ మహాముని నుంచి అనేక పురాణ గాథలు విని తిరిగి ద్వైతవనానికి ప్రయాణమవుతారు. ఒకరోజు ధర్మరాజు దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చి, ధర్మరాజా, నేను ఒక చెట్టుపై ఆకుల మధ్యలో ఒక ఆరణిని దాచుకున్నాను. ఆరణి అంటే హోమం చేసేటప్పుడు అగ్నిని రగిలించే కర్ర. ఆ కర్రను భద్రంగా దాచిపెట్టుకున్నాడు ఒక చెట్టు మీద. దాన్ని ఒక దుప్పి తీసుకుపోవాలని ప్రయత్నించినప్పుడు అది ఆ దుప్పి యొక్క కొమ్ముల్లో ఇరుక్కుపోయింది. దాంతో ఆ దుప్పి నా ఆరణితో పాటు అరణ్యంలోకి పారిపోయింది. అది లేకపోతే నేను రోజు చేసే హోమానికి ఆటంకం కలుగుతోంది. నా మీద దయ ఉంచి ఆ ఆరణిని సంపాదించి నాకు అప్పగించమని కోరతాడు. వెంటనే ధర్మరాజు తన సోదరులతో అరణ్యమంతా ఆ దుప్పి కోసం గాలిస్తారు. చివరికి ఆ దుప్పి కనబడినప్పుడు దాని మీద ఎన్ని బాణాలు ప్రయోగించినా దానికి ఒక్క బాణం కూడా తగలదు. అది అలా పరిగెత్తుతూ అదృశ్యమైపోతుంది. పాండవులు నిరుత్సాహపడి అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద విశ్రమిస్తారు. ధర్మరాజు నకులుని పిలిచి, నకుల, ఈ చెట్టు పైకి ఎక్కి చూడు, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నీరు దొరుకుతుందేమోనని అంటాడు. నకులుడు చెట్టెక్కి కొంత దూరంలో ఒక సరస్సు కనపడగానే వచ్చి ధర్మరాజుకి చెప్తాడు. అప్పుడు ధర్మరాజు నకులుణ్ణి, అయితే నీ వెళ్ళి నీ దాహం తీర్చుకుని మాకు కూడా కొంచెం నీళ్లు తెమ్మనమని ఆజ్ఞాపిస్తాడు. నకులుడు వెళ్ళి నీళ్లు తాగుదామని అనుకోగానే ఆకాశం నుంచి ఒక గంభీర స్వరం పెద్దగా వినపడుతుంది. ఓయి, ఈ సరస్సు నాది. నీవు నీరు త్రాగదలుచుకుంటే ముందుగా నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని హెచ్చరిస్తుంది. నకులుడు ఆ మాట లక్ష్య పెట్టక కొంచెం నీరు పుచ్చుకోగానే ఆ ఒడ్డు మీద అచేతనంగా కూలబడిపోతాడు. ఎంతసేపటికి నకులుడు రాకపోతే ధర్మరాజు సహదేవుడిని పంపిస్తాడు. సహదేవుడు వచ్చి ఆ ఒడ్డు మీదున్న నకులుడి శవం చూసి ఆశ్చర్యపోయి అలాగే నిశ్చేష్టుడై నిల్చునిపోతాడు. మెల్లగా నీళ్లలోకి దిగి నీళ్లు తాగుదామని అనుకోగానే మళ్ళీ అశరీరవాణి గొంతెత్తి హెచ్చరిస్తుంది. అయ్యా, ఈ తటాకం నాది. సాహసించి నీరు త్రాగవద్దు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీకు కావలసినంత నీరు త్రాగవచ్చు అని ఆదేశిస్తుంది. కానీ సహదేవుడు అహంకార వేషంతో లక్ష్య పెట్టక తృప్తిగా నీరు తాగి తన దాహం తీర్చుకుంటాడు. కానీ మరుక్షణంలోనే ఆ నేల మీద కుప్పకూలి పడిపోతాడు. అక్కడ ధర్మరాజు నకుల సహదేవులు రాకపోయేటప్పటికీ ఎంతో ఆందోళన పడి అర్జునుడిని పిలిచి, నీ వెళ్ళి వాళ్ళిద్దరు ఏమయ్యారో చూడమని పంపిస్తాడు. అర్జునుడు ఈ సరస్సు దగ్గరికి వచ్చి అచేతనంగా పడిపోయిన సోదరులను చూసి అవాక్కైపోయి అలాగే నిలబడిపోతాడు. అశరీరవాణి అర్జునుడిని కూడా హెచ్చరిస్తుంది. దాంతో అర్జునుడికి విపరీతమైన కోపం వచ్చి మండిపడి, పిరికి వాడిలాగా దాక్కొని దుర్భాషలాడుతున్నావు, ఇదిగో ఇప్పుడే నిన్ను అణిచివేస్తాను అంటూ గాల్లోకి పుంఖాలుగా బాణాలు ప్రయోగిస్తాడు. అయినా అశరీరవాణి అదే విధంగా మళ్ళీ హెచ్చరిస్తుంది. అప్పటికే అలసిపోయిన అర్జునుడు చెరువులోకి దిగి కొంచెం నీళ్లు తాగగానే అంతే, అలసిపోయినట్లు ఆ ఒడ్డు మీద అచేతనంగా నేలపై పడిపోతాడు. మళ్ళీ ధర్మరాజు అర్జునుడి కోసం వెయిట్ చేస్తే అర్జునుడు కూడా రాడు. ఇంతలో భీమసేనుడిని పిలిచి, భీమసేన, అర్జున నకుల సహదేవులు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లే ఉన్నారు. నీవు వెళ్ళి వాళ్ళకేమైందో కనుక్కురమ్మనమని పంపిస్తాడు. భీమసేనుడు సరస్సు దగ్గరికి వచ్చి మూర్ఛపోయిన తన తమ్ముళ్ళని చూసి, ఇది మానవులు చేసినది కాదు, ఎవరో దేవతలు ఈ అపకారం చేసుంటారు, ఈ సంగతి తర్వాత చూద్దాంలే అని నీరు త్రాగబోతాడు. అప్పుడు అశరీరవాణి మళ్ళీ, ఆర్య, నీకెందుకు ఈ సాహసం? ఇది నా కొలను. నీవు సమర్థుడవైతే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీరు త్రాగవచ్చును. లేకపోయినడలా నీ సోదరులాగా నీకు ప్రాణాపాయం సంభవించగలదు అని హెచ్చరిస్తుంది.
అయినా భీమసేనుడు లక్ష్య పెట్టక ఆ నీరు త్రాగి సోదరులలాగా అలాగే కూలపడిపోతాడు. ధర్మరాజుకి అక్కడ ఎంతో అలజడిగా ఉంటుంది. ఎంతసేపు అయింది ఈ నలుగురు వెళ్ళి? తనే స్వయంగా బయలుదేరి ఈ సరస్సు దగ్గరికి వస్తాడు. ఇప్పుడు చూడండి, సోదరులకి ధర్మరాజుకి ఎంత తేడా ఉంటుందో. చైతన్య విహీనులై మూర్ఛపడిపోయి ఉన్న తన సోదరులను చూసి నిర్ఘాంతపోయి అలాగే రాయిలాగా నుంచుండిపోతాడు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని అసలు వీళ్ళు ఎలా చనిపోయారా అని ఆలోచించాడు. మనుషులెవరూ ఇక్కడికి వచ్చిన ఆనవాళ్లు కానీ పోరాటం జరిగినట్లు కానీ ఏమీ కనిపించటం లేదు. వీళ్ళ శరీరాలపై ఎటువంటి గాయాలు లేవు. మరెలా వీళ్ళు కూలిపోయారు? ధర్మరాజు డౌటు కౌరవుల మీదకి వెళ్ళింది. దుర్యోధనుడు అత్యంత క్రూరుడు, పాప బుద్ధి గల శకుని మహామాయావి. ఆ ఇద్దరు దుష్టాత్మలు మమ్మల్ని సంహరించాలని ఈ పన్నాగం పన్ని ఉంటారు. వారిని అసలు నమ్మలేము. సోదరుల ముఖాలు చూస్తుంటే వాడినట్లు లేవు. చేతులు పాదాలలో చర్మం వాడిపోకుండా చెక్కు చెదరలేదు. ఈ సరస్సు ఏమీ విషపూరితం కాదు, మరెలా మూర్చిపోయారు అని ఎంతో దుఃఖంతో విచారిస్తున్నాడు. కొద్దిసేపటికి దప్పికతో నీరు త్రాగుదామని కొలంలోకి ప్రవేశించగానే తిరిగి ఆకాశంలో గంభీర స్వరం వినపడుతుంది. ఆర్య, నేనొక కొంగను, ఈ కొలను నాది. నీ సోదరులు నా మాట వినక నీరు త్రాగి మూర్ఛపడిపోయారు. నీవు కూడా నీరు తాగాలని సాహసించిన ఎడల నీకు ప్రాణాపాయం సంభవించగలదు. ఇందువల్లనే ముందుగా హెచ్చరిస్తున్నాను. నేనడిగిన ప్రశ్నలకు తగిన సమాధానం ఇచ్చి నీ దాహం తీర్చుకోవచ్చు అని హెచ్చరిస్తుంది. ధర్మరాజు అతని సోదరులా కాదు కదా. నీరు త్రాగకుండా ఆ అశరీర వాణితో నీవు రుద్రుడవో లేక అగ్నిదేవుడవో లేక వాయుదేవుడివో అయ్యుంటావు. లేకపోయిన ఎడల అతి బల పరాక్రమవంతులైన నా సోదరులను ఇట్టే కూల్చివేయగలవా? దేవాసుర గంధర్వులనైనా ఎదిరించగల నా తమ్ముళ్ళని ఈ విధంగా నిర్జించి అదృశ్యుడివై దూరంగా తొలగి నిల్చున్నావు. సోదరులను పోగొట్టుకున్న దుర్భర బాధ నాలో విజృంభిస్తున్నది. నీ సంకల్పమేమిటో చెప్పి నా బాధను తొలగించమని వేడుకుంటాడు. అప్పుడు ఆ అదృశ్య శక్తి, ధర్మరాజా, నేను కొంగను కాను, ఒక యక్షుడిని. నా వల్లనే నీ సహోదరులు నేలపై కూలపడిపోయారు అని అంటూ మరుక్షణంలో మహోన్నత యక్ష రూపంలో సాక్షాత్కరిస్తాడు. ఒక్కసారి ధర్మరాజు నిశ్చేష్టుడైపోతాడు. గాలులు పెద్దగా వీస్తాయి. ఆ అరణ్యంలో ఉన్న మృగాలని భయపడి పారిపోతాయి. ఆ యక్షుడు ధర్మరాజుతో, నా అనుమతి లేక ఎవరైనా ఈ సరస్సులో నీరు త్రాగితే మరణిస్తారు. కానీ నీవు ఆలోచనాశీలుడు అయినందువల్ల ఇటువంటి సాహసానికి ఒడిగట్టలేదు. ఇక నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. ధర్మరాజు అంతటా, మహాత్మా, నీకు అమితానందం కలుగునట్లు నా బోటివాడు సరి అయిన సమాధానాలు చెప్పగలడా? అయినను నా యావచ్చక్తిని వినియోగించి నీ ప్రశ్నలకు తప్పక సమాధానం చెప్పగలను. ఇంక నువ్వు ప్రశ్నలు అడగవచ్చు అని తన అంగీకారాన్ని తెలుపుతాడు. దీన్నే యక్ష ప్రశ్నలు అంటారు. యక్షుడు అడిగిన ప్రశ్న, ధర్మరాజు చెప్పిన సమాధానం ఇప్పుడు చెప్పుకుందాం. సూర్యుణ్ణి ఏది నడుపుతున్నది? బ్రహ్మ. సూర్యుణ్ణి ఏది అనుసరించి సంచరిస్తున్నది? దేవతలు. సూర్యదేవుడు ఎందుకు అస్తమిస్తున్నాడు? ధర్మం వల్ల. సూర్యుడు దేని మీద ఆధారంగా నిలిచి ఉన్నాడు? సత్యం. మానవుడు దేని వల్ల వేద బ్రాహ్మణుడవుతాడు? వేదాధ్యయనం వల్ల. మహిమ ఎందువల్ల కలుగుతోంది? మహా తపశ్శక్తి వల్ల. మానవునికి సహాయపడేది ఏది? ధైర్యం. మానవుడు దేనివల్ల బుద్ధిమంతుడవుతున్నాడు? పెద్దలకు సేవ చేయటం వల్ల. బ్రాహ్మణునికి ఎందువల్ల దైవత్వం చేకూరుతుంది? వేదాధ్యయనం వల్ల. మానవునకు సాధువు అని పేరెలా వస్తుంది? తపస్సు వల్ల. మరి అసాధువు అని పేరెలా కలుగుతుంది? శిష్టాచార భ్రష్టతనం వల్ల. మానవుడు ఏ కారణం వల్ల మనుష్యుడవుతాడు? మృత్యు భయం వల్ల. జీవన్మృతుడు ఎట్టివాడు? జీవన్మృతుడు అంటే జీవిస్తున్న చచ్చిపోయిన వాళ్ళలాగా ఉండేవాడు. జీవన్మృతుడు అంటే ధర్మరాజు చెప్పిన సమాధానం, దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, పరివారానికి పెట్టక తాను మాత్రమే భుజించేవాడు. భూమి కన్నా బరువైనదేది? తల్లి. ఆకాశం కన్నా పొడవైనదేది? తండ్రి. గాలి కన్నా అత్యంత వేగమైనది మనస్సు. నిద్రించిన కన్ను మూయనిదేది? చేప. జన్మించిన చైతన్య విహీనమైనదేది? అండం, గుడ్డు. రూపం ఉన్న హృదయం లేనిదేది? రాయి. వేగం వల్ల కొనసాగుతున్నదేది? ఏరు, కాలువ. రోగికి, గృహస్థునికి, మరణించిన వాడికి బంధువులెవరు? రోగికి వైద్యుడు, గృహస్థునికి శీలవతి అయిన భార్య,
మరణించిన వారికి ధర్మం, ధర్మానికేమి ఆలవాలము, దయా దాక్షిణ్యం, కీర్తికేది ఆశ్రయం, దానం, స్వర్గలోకానికి మార్గమేది, దానంతో కూడిన సత్యం, దుఃఖాలకేది స్థానం, శీలం, నరునికి ఆత్మ ఎవరు, కుమారుడు, అతనికి దైవికమైన బంధువులెవరు, భార్య భర్త, మానవునకు మనుగడ ఎలా కొనసాగుతుంది, మేఘం వల్ల, అంటే వర్షాలు పడటం వల్ల, అతడెందుకు అన్యుల కన్నా అధికమవుతున్నాడు, దానం వల్ల, లోకంలో మేటి ధర్మమేది, అహింస, సర్వదా పరిణితమైనదేది, యోగకర్మ, ఏది నిగ్రహించుకొనటం వల్ల పరమానందం కలుగుతుంది, మాంసాహారం విడనాడటం, ఎవరితో సంధి వికలం కాదు, మంచివారితో, లోకానికి ఏది దిక్కు, సత్పురుషులే లోకానికి దిక్కు, దేనివల్ల అన్నపానాలు ఉద్భవిస్తున్నాయి, భూమి ఆకాశం, విషమేది, విప్రధనం విషం, ఎట్టి వాణ్ణి పురుషుడు అంటారు, ఎవరి కీర్తి భూస్వర్గలోకాలలో వ్యాపిస్తున్నదే అట్టివాడే పురుషుడు, ఎటువంటి వాడు ధనవంతుడు కాగలడు, ఇష్టాయిష్టాలు సుఖదుఖాలు భూత భవిష్యత్ వ్యవహారాలు సమానములైన మహాత్ముడే ధనవంతుడు కాగలడు. ధర్మరాజు ఇలా సమాధానం చెప్పగానే యక్షుడు ఎంతో సంతోషించి, మహాత్మా, నేనడిగిన ప్రశ్నలకు ఉత్తమ సమాధానాలు ఇచ్చావు, నాకు పరమాశ్చర్యం కలిగించావు, నీ మీద నాకెంతో ప్రేమ కలిగింది, నీకొక్క వరం ఇస్తాను, నీ సహోదరులలో ఒక్కరిని మాత్రమే బ్రతికిస్తాను, కోరుకోమంటాడు. ఇక్కడ చూడండి, ధర్మరాజు యొక్క ధర్మనిరతి. కొంచెం సేపు ఆలోచించి నకులుని బ్రతికించమంటాడు. యక్షుడు ఆశ్చర్యపోయి, ధర్మరాజా, భీమార్జునులు అత్యంత పరాక్రమ శక్తి గలవారు, నీకు ఆప్తులు, వారిలో ఒకరిని బ్రతికించమని అడగాల్సింది పోయి నకులుని బ్రతికించమంటావేమిటి అని ఆశ్చర్యపోతాడు. దీనికి ధర్మరాజు సమాధానం చూడండి. యక్షరాజా, నా తండ్రి పాండురాజుకు 2 భార్యలు, వారిలో మొదటి భార్య అయిన కుంతి పుత్రుడను నేను బ్రతికున్నాను కదా, మరి 2వ భార్య మాద్రి సంతానంలో ఒక్కరైనా జీవించాలి కదా అని ప్రశ్నిస్తాడు. యక్షుడు ఆ సమాధానం విని ధర్మరాజు ధర్మజ్ఞతను మెచ్చి మిగతా సోదరులను కూడా బ్రతికిస్తాడు. వాళ్ళు నిద్రపోయి లేచినట్లుగా లేచి నిలబడతారు. ధర్మరాజు ఆ మహాద్భుత సంఘటన చూసి నిలువునా నిర్ఘాంతపడి, మహాత్మా, నీవు కేవలం యక్షమాత్రుడివి కావు, దేవేంద్రుడివో పరమేశ్వరుడివో అగ్నిదేవుడివో వాయుదేవుడివో అయి ఉండాలి, సందేహం లేదు. లేకపోయినా ధర్మదేవత అయినా అయి ఉండాలి. కరుణించి నీ యథాస్వరూపాన్ని చూపించమని ప్రార్థిస్తాడు. యక్షుడంత నవ్వి, ధర్మరాజా, నేను ధర్మదేవతను, నా కుమారుడు అయిన నిన్ను చూడాలనే కుతూహలంతో వచ్చాను, నీకు ఇంకొక వరం ఇచ్చేందుకు కోరుకోమంటాడు. ధర్మరాజు ఎంతో ఆనందపడి 2 చేతులతో మ్రొక్కి భక్తితో, ధర్మదేవా, నా ఆశ్రమం దగ్గర ఒకానొక బ్రాహ్మణుడి ఆరణిని ఒక జింక ఎత్తుకొని పారిపోయింది. అందువలన ఆ బ్రాహ్మణునికి కర్మలోపం జరగగలదేమోనని అలజడి పడుతున్నాను. నా మీద కరుణించి ఆ ఆరణిని తిరిగి ప్రసాదించమని కోరతాడు. అప్పుడు ధర్మదేవత, ధర్మరాజా, నీ మనోగతి ఎటువంటిదో గ్రహించాలని నేనే అపహరించాను. ఆ జింక అంతా కల్పితం, ఇదిగో నీ ఆరణి అని ఇచ్చేస్తాడు. అటు పిమ్మట ధర్మరాజు మీద అపార వాత్సల్యంతో, కుమారా, ఇక 13వ సంవత్సరం సమీపించబోతున్నది. అక్కడ మీరందరూ అజ్ఞాతవాసం చెయ్యవలసి ఉంది. ఆ సమయంలో మీలో ఎవరు ఎక్కడ ఏ రూపంలో సంచరించాలని సంకల్పించుకుంటే ఆ రూపం మీకు కలుగగలదు. అజ్ఞాతవాసంలో మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేనట్టి ఒక వరం కటాక్షిస్తున్నాను. ఇంకేదైనా అభీష్టం ఉన్నదా అని అడిగినప్పుడు ధర్మరాజు, ధర్మదేవా, నీ సాక్షాత్కారంతో ధన్యుడనైనాను, నాకింక కోరికేమున్నది, అయినా నా హృదయం క్రోధ మోహాది సద్గుణాలకన్నిటికీ దూరమై సదా ధర్మ మార్గమే అవలంబించేటట్లు అనుగ్రహించవలసిందని అభ్యర్థిస్తాడు. ధర్మదేవత ఆ వరం ప్రసాదించి వారి వద్ద వీడ్కోలు తీసుకొని అంతర్ధానమైపోతాడు. ఆ తర్వాత పాండవులు ఆ బ్రాహ్మణుణ్ణి కలిసి అతని ఆరణిని అతనికిచ్చేసి అతని ఆశీర్వాదాలు పొంది పరమానంద భరితులవుతారు. ఇక దీంతో అరణ్య పర్వం ముగిసింది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో పాండవులు తమ 13వ సంవత్సరం అజ్ఞాతవాసాన్ని విరాటరాజు కొలువులో మొదలు పెడతారు. అదే విరాట పర్వం. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సెలవు.